హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిఫర్ లోన్ యాప్ ద్వారా మనకి ప్రిఫర్ లోన్ యాప్ అనేది ఒక ఆన్లైన్ లోన్ ఇచ్చే ప్లాట్ఫామ్ అనమాట. ఈ లోన్ యాప్ ద్వారా మనము ఈజీగా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకు 25,000 నుంచి 3 lakhs వరకు అయితే మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రిఫర్ లోన్ యాప్ ద్వారా మనము లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ప్రిఫర్ లోన్ యాప్ ద్వారా మీరు లోన్కి అప్లై చేసుకుంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి ప్రిఫర్ అని టైప్ చేయండి. ఇలా మనకి ఇలా చూపిస్తుంది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూడాలంటే ఇక్కడ అబౌట్ దిస్ యాప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఇక్కడ చూడండి, హైలైట్స్ చూస్తే మనకు 25,000 నుంచి 3 lakhs వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. 6 months నుంచి 36 months వరకు మనకు టెన్యూర్ అయితే ఉంటుంది. వడ్డీ రేట్ వచ్చేసి 18% నుంచి 36%. అంటే ఈ వడ్డీ రేట్ అనేది పర్సెంట్ టు పర్సెంట్ మారుతూ ఉంటుంది అనమాట. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు 3 to 5% ఉంటుంది. ఇక్కడ మనకు టర్మ్ లోన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి టర్మ్ లోన్ ఇస్తారు. పర్సనల్ లోన్ వచ్చేసి శాలరీడ్ వాళ్ళకి ఇస్తారనమాట. ఇక్కడ మనకి ఒకవేళ మీరు లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకి డాక్యుమెంట్స్ జస్ట్ 3 ఈజీ స్టెప్స్ అనమాట. లోన్ ఆఫర్ చెక్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, రీపేమెంట్ ఫెసిలిటీ సెటప్, ఆటో డెబిట్ ఆప్షన్ సెటప్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రిఫర్ లోన్ యాప్ ద్వారా కంప్లీట్గా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో దీనికి అప్లై చేసుకుంటే ఫస్ట్ మీరు ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు యాప్ని అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సో సీమ్లెస్ ప్రాసెస్, అప్లై ఫర్ లోన్, ఫ్యూ ఈజీ స్టెప్స్ అనేసి. సో ఇది స్కిప్ చేసి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది వెరిఫికేషన్ అనేసి. సో ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఫోన్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ చేసి ఓటీపీ చెప్పేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఫస్ట్ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్కు 6 digit ఓటీపీ అయితే వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని మీ ఫోన్ నెంబర్కి ఏ ఓటీపీ అయితే వచ్చి ఉంటుందో ఆ ఓటీపీని దీంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. లేదా ఒకవేళ మీకు ఓటీపీ రాలేదనుకోండి, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ రీసెంట్ ఓటీపీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క యాప్స్ సంబంధించి, మీ యొక్క ఫోన్కి సంబంధించి యాప్స్ పర్మిషన్, SMS పర్మిషన్, తర్వాత స్టోరేజ్ పర్మిషన్, ఇలా డిఫరెంట్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. వీటన్నిటికీ ఇక్కడ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేయండి. మీ యొక్క వెరిఫికేషన్ తర్వాత పర్మిషన్స్ అన్ని కంప్లీట్ అవ్వగానే మనకు ప్రిఫర్ లోన్ యాప్ సంబంధించి హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. లోన్స్ అనేసి, ఇన్సూరెన్సెస్ అనేసి, తర్వాత హెల్త్ కార్డ్ అనేసి, ఇక్కడ అప్లై ఫర్ ఏ న్యూ లోన్ అని ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఆల్రెడీ లోన్స్ ఉంటే పే ఈఎంఐ, తర్వాత స్టేట్మెంటు, ఈఎంఐ షెడ్యూల్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనకి ఇక్కడ లోన్కి అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లై ఫర్ ఏ లోన్ నౌ అని ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ డూ నాట్ యూజ్ ఎనీ వన్స్ డీటెయిల్స్. అంటే మీరు లోన్కి అప్లై చేస్తే మీ డీటెయిల్సే ఎంటర్ చేయండి, మీ యొక్క నేమ్తోనే ఎంటర్ చేయండి, మీ యొక్క పాన్ కార్డే యూజ్ చేయండి, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు యూజ్ చేయండి, వేరే వాళ్ళ యూజ్ చేయొద్దండి, వేరే వాళ్ళ నేమ్ యూజ్ చేయొద్దండి అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐ అండర్స్టాండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. టెల్ అస్ ఎ లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేసి మీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వమంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు మీ యొక్క ఫస్ట్ నేమ్ పాన్ కార్డులో ఎలా ఉంటే అలా మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మీ యొక్క పేరు రాయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత డిజైర్డ్ లోన్ అమౌంట్, మీకు ఎంత అమౌంట్ కావాలి. ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాం, 25,000 నుంచి 3 lakhs వరకు అయితే లోన్ ఇస్తున్నారని చెప్పుకున్నాం కదా. సో మనకి ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh రూపాయలు కావాలనుకోండి, 1 lakh రూపాయలు ఎంటర్ చేయండి. తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్, మీరు శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, మీకు నెల జీతం వస్తుంటే శాలరీ క్లిక్ చేయండి. లేదు మీరు బిజినెస్ కానీ ఏదైనా వర్క్ అని చేస్తుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ టైప్ చేయండి. తర్వాత మంత్లీ ఇన్కమ్ ఎంత, మీరు శాలరీడ్ అయితే నెల ఎంత జీతం వస్తుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే నెల ఎంత వస్తుంది, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. జెండర్, మీరు మేలా ఫీమేలా, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ డీటెయిల్స్, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పిన్ కోడ్, అడ్రస్, మీ యొక్క అడ్రస్ కరెస్పాండెన్స్ కోసం మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఇచ్చాం కదా, మన యొక్క శాలరీ, తర్వాత మన యొక్క ఇన్కము, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత అది క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ అంతా చెక్ చేసుకొని మనకు ఎంత లోన్ ఇవ్వగలరు
మనం ఎంత లోన్ అడిగాము వాళ్ళు ఎంత లోన్ ఇవ్వగలరు అనేది మనకి ఇక్కడ ఆఫర్ అయితే చూపిస్తుంది అనమాట. సో గెట్ ఆఫర్ పైన క్లిక్ చేయండి. ఇది ప్రాసెస్ అవుతుంది, గెటింగ్ యువర్ ఫండ్స్ అనేసి ఇలా ప్రాసెస్ అవుతుంది. ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్కి వెళ్తుంది. సో మనకి ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అనేసి యువర్ ప్రిఫర్ ఎవాల్యుయేషన్, వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి 1,05,000 రూపాయల వరకు మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఈ ఎలిజిబిలిటీ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది. వాళ్ళ యొక్క శాలరీని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని కొందరికి 2 lakhs రావచ్చు, కొందరికి 3 lakhs రావచ్చు, కొందరికి 50,000 రావచ్చు, కొందరికి 25,000 రావచ్చు. సో ఇది పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది అనమాట. సో మీకు ఇది ఓకే అనుకుంటే ఇక్కడ అప్లోడ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ కేవైసీ చేయాలి, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఆటో డెబిట్ సెటప్ చేయాలి. ఈ డీటెయిల్స్ అని చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, మనకు కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫేస్ క్లియర్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండాలి, ఫేస్ కళ్ళద్దాలు అవి పెట్టుకోకుండా, క్యాప్ పెట్టుకోకుండా ఉండాలి, ఇలా చెప్తుందన్నమాట. సో క్లిక్ సెల్ఫీ నా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మన కెమెరా ఓపెన్ అయ్యి మనం ఫోటో తీసుకుంటాం. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కేవైసీ ప్రూఫ్ కోసం వచ్చేసి ఆధార్ కేవైసీ అనమాట. మన యొక్క మొబైల్ నెంబర్కు ఆధార్కు లింక్ అయిందని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, నో అయితే నో క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ అయితే మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మన ఆధార్ వెరిఫికేషన్, కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఆధార్ వెరిఫికేషన్ కోసం వచ్చి ఆధార్ కేవైసీ వెరిఫికేషన్, ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క 12 digit ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో వెరిఫై ఆధార్ ఓటీపీ అని ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏ నెంబర్కి వచ్చిందో ఆ నెంబర్ ఇక్కడ చివరి డిజిట్స్ అయితే చూపిస్తాయి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇలా చూపిస్తుంది కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్, యూ మే క్లోజ్ ద విండో అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది లోన్ అమౌంట్ అనేసి మనం చెప్పుకున్నాం కదా 1,05,000 అనేసి. సో మనకి ఇక్కడ టోటల్ పేబుల్ అమౌంట్ ఎంత, ఎన్ని నెలలు, 10 years ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈఎంఐ వచ్చేసి 18 months ఈఎంఐ, నెల వచ్చేసి మనకు 7,421 రూపాయలు. టోటల్ పేబుల్ అమౌంట్ 1,05,000 రూపాయలు లోన్కి అప్లై చేస్తే మనం 1,33,578 రూపాయలు అనమాట. సో లోన్ అమౌంట్ 1,05,000. ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకి ఇక్కడ 6,195 రూపాయలు. అదర్ ఛార్జెస్ 280. సో ఈ ఇవన్నీ కటింగ్స్ అన్నీ పోయిన తర్వాత మనకు చేతికి వచ్చేసి 98,525 రూపాయలు. అంటే మనకు 1,05,000 రూపాయలకు అప్లై చేస్తే 98,500 అంటే దగ్గర మనకి 6,500 మనకు కటింగ్స్ పోతాయి అనమాట. 6,500 కటింగ్స్ పోయిన తర్వాత మనకి చేతికి 98,500 వస్తుంది. తర్వాత మనం కట్టాల్సిన అమౌంట్ ఏమో 1,33,500 అంటే దగ్గర మనం 33,500, ఒక 6,500, 34 దగ్గర 40,000 అనమాట. 18 monthsకి మనము 1,00,000 రూపాయలకి 40,000 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో మీకు కంపల్సరీ అవసరం అనుకుంటేనే ఇట్లాంటి లోన్ యాప్స్ ద్వారా మీరు లోన్ తీసుకోండి, లేదంటే లేదనమాట. కొంచెం వడ్డీ రేట్లు అవి కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా కట్టగలం అనుకుంటేనే కట్టండి, లేదంటే కట్టలేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారనమాట. సో ఇదంతా మీకు ఓకే అనుకుంటే ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో లోన్ అగ్రిమెంట్ అయితే అడుగుతుందనమాట. మీరు ఒక అగ్రిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకోండి, చదవండి. చదివిన తర్వాత పర్సనల్ లోన్ అగ్రిమెంట్ అనేసి మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ హీరో ఫిన్కాప్ అని చూపిస్తుంది కదా, అంటే ప్రిఫర్ లోన్ వాళ్ళు ఒక మీడియేటర్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి మనకు లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది డిఫరెంట్ లెండింగ్ పార్ట్నర్స్తో అది లింక్అప్ అయి ఉంటుంది అనమాట. సో ఈరోజు మనకి ఇక్కడ ఏంటంటే దీని ద్వారా మనకు ఇక్కడ లోన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన అగ్రిమెంట్ అనమాట. దీన్ని టిక్ చేసి ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. కంప్లీట్ ద బ్యాంక్ డీటెయిల్స్ అనేసి. సో బీ కేర్ఫుల్, కరెక్ట్గా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టేట్ బ్యాంకా, ఇండియన్ బ్యాంకా, తర్వాత యూనియన్ బ్యాంక్, ఇలా బ్యాంక్ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే డిఫరెంట్ బ్యాంక్స్ చూపిస్తాయి. మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అకౌంట్ టైప్ మీరు సేవింగ్స్ అకౌంటా, కరెంట్ అకౌంట్ అని అడుగుతుంది. సేవింగ్స్ అయితే సేవింగ్స్, కరెంట్ అయితే కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, బ్యాంక్ అకౌంట్ నెంబరు. అదే అకౌంట్ నెంబర్ని మళ్ళీ రీఎంటర్ చేయండి కన్ఫర్మేషన్ కోసం. తర్వాత మీ యొక్క బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మై అకౌంట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒక 1 రూపీ అయితే వాళ్ళు వేయడం జరుగుతుంది, వెరిఫికేషన్ కోసం మాత్రమే అనమాట. సో ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫై మై అకౌంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ అనేసి, థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అనేసి ఇక్కడ మనకి ప్రాసెస్ చేస్తుంది అనమాట. రీడైరెక్టింగ్ 3 seconds అనేసి ఇది మనం లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది. అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వెళ్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా మీరు ఈ ప్రిఫర్ లోన్ యాప్ ద్వారా ఇన్స్టెంట్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.